వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక, కొలసయులకు పౌలు గారు రాసిన పత్రిక, సాధారణ భాష కొలస్సీ పత్రిక. ఈ పత్రిక వచన ధ్యానం ప్రారంభించుకుందాము. ఎపిసోడ్ సహకారులు కావాలి. 4 అధ్యాయాలు, 95 వచనాలు. చాలా ప్రాముఖ్యమైన సందేశాలతో ఉన్నవి మనం ధ్యానించబోతున్నాం. అలాగే యేసే అన్నదాత అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఆగస్టు 6వ తారీఖున ప్రారంభించాము. ఆగస్టు 6 నుండి ఇప్పటికి 4 మాసాల 10 రోజులు, 130 days ఎవ్రీడే ఎక్సెప్ట్ సండే ఈ ప్రోగ్రాం కొనసాగుతూ వచ్చింది. దేవుని మహాకృప. ప్రతిరోజు 500 మంది క్యాన్సర్ హాస్పిటల్, లంకపేట, కొత్తపేట, తంగళ్ళమూడి, నవాబుపేట, పత్తేబాద, ఒక 10 రోజుల క్రితం వరకు తలసీమియా డిపార్ట్మెంట్, ఇలా 500 people ఎవ్రీడే యావరేజ్గా, ఇంకొంచెం ఎక్కువ మంది అవ్వచ్చు. అనుదిన మధ్యాహ్నం ఆహారం ఉచితంగా పొందుతున్నారు. ఈ ప్రాజెక్టు ఇవాళ నేను నిన్న మీకు అనౌన్స్ చేసినట్లు, మీకు తెలియజేసినట్లుగా చాలా టఫ్ టైమింగ్లో బైబిల్లో షోమ్రోను కరువు, బైబిల్లో ఏలియా కాలంలో కరువు, బైబిల్లో నయోమి కాలంలో కరువు, బైబిల్లో ఈజిప్టులోని కరువు, బైబిల్లో అబ్రహాము కాలంలోని కరువు, బైబిల్లో క్లౌదియా చక్రవర్తి కాలంలో కరువు. 13 కరువులు ఉన్నాయి. వాటి మధ్య సస్టైనబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆ రోజు ఎట్లా ఉందో, ఆనాటి పరిస్థితుల్లో ప్రభు బిడ్డల పట్ల ఎట్లా కార్యాలు జరిగించాడో దేవుడు, ఆ కాన్సెప్ట్లో, ఆ ప్యాటర్న్లో వెళుతాను. యు కాంట్ బిలీవ్ ఇవాళ ప్రోగ్రాం నడిచింది అని అంటే ప్రారంభానికి ఏమీ లేకుండా, విశ్వాసం అనే పదం పెద్దది నా వరకు అయితే, కృప అనేది యాప్ట్ పదం. కృపతో ఇవాళ గడిచింది. మరలా సోమవారం పంపాల. సో పిక్చర్స్ అన్నీ ఇస్తున్నారు. నేను ఎక్కువసేపు మాట్లాడడం కూడా కారణం, ఒక 10-15 పిక్చర్స్ అయినా మీరు చూడాలి ఎవ్రీ డే. ఈ 6 సెంటర్స్లో ఎట్లా జరుగుతున్నాయో మీ ముందు తేవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికోసం మనం ప్రార్థన చేయాలి. ఇది 10,000 మందికి పంపాలనేది నా ఆకాంక్ష ఏలూరు నగరం కొరకు. తద్వారా యేసుక్రీస్తు ప్రభువుని ప్రజలు గుర్తెరుగుతారు. అది భ్రమ అని అనకండి దయచేసి. అంతర్జాతీయ నిధులు వచ్చి, కోట్ల కొద్ది దానాలు వచ్చి జరిగే కార్యక్రమం ఇంపాక్ట్ వేరు. కానీ ఏమీ లేకుండా జరిగే కార్యక్రమం యొక్క ఇంపాక్ట్ ఇట్స్ క్లియర్లీ డిఫరెంట్. యేసే పరిష్కారం 18 ఏళ్లలో ఇదే చరిత్ర. కాబట్టి ఇది ఫ్యూచర్లో కూడా ఈ రికార్డ్స్ అట్లా ఉండిపోతాయి. నేను చేసిన రికార్డింగ్స్ ఇది ఇవాళ మీకు నాకు ప్రజెంట్ టెన్స్, రాబోతున్న వాళ్ళకి చాలా పాస్ట్ టెన్స్. ఆ కాలానికి కూడా ఇది సాక్ష్యంగానే ఉండిపోతాం. దేవుడు ఒక ప్రణాళికతోనే దీన్ని చేస్తున్నాడు. అది చాలా కష్టతరం అంగీకరించడానికి కూడా. కాబట్టి బీ ద పార్ట్నర్ ఇన్ ఇట్. మీరు దీనిలో భాగస్తులు అవ్వండి.
పేదలు, రోగులు, విధవలు, అనాథలు, వృద్ధులు, ప్రధానంగా ఓల్డ్ ఏజ్డ్, ఆధారం లేని వాళ్ళు దీని మీద గత 4 మాసాలుగా సంతోషిస్తున్నారు. ఆ సంతోషం మన హృదయాల్లో ప్రతిధ్వనించాలంటే మనం కూడా ఇందులో భాగస్థులం కావాలి. నేను ప్రార్థన చేసి కొలసీ పత్రిక ధ్యానం ప్రారంభిస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యేసే పరిష్కారం, యేసే అన్నదాత, ఈ 2 కార్యక్రమాలు హ్యాండ్ టు హ్యాండ్ చాలా కష్టంగా వెళ్తున్నాయి. ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ కష్టంగా నడిపే అనుభవం మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభు, మీ కృపలో ఈ 2 ప్రాజెక్ట్స్ కంటిన్యూ చేయండి. విశ్వాసం అనే పెద్ద పదం నేను వాడలేను, నేను అయోగ్యుని కనుక. కర్తమైన నీవిస్తే దట్స్ వెరీ ఫైన్ అండ్ బ్లెస్సింగ్ టు మీ. కొలసీ పత్రిక ప్రారంభిస్తున్నాను. దేవా, దీని ధ్యానం దీవెనగా ఇవ్వండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొలసయ్యులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. కొలసయ్యులో ఉన్న పరిశుద్ధులకు, అనగా యేసుక్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు. ఇది అడ్రసింగ్. ఇది ఎవరికి రాస్తున్నాడు? కొలసయి పట్టణం. ఈ కొలసయి పట్టణంలో ఉన్న సహోదరులు ఎట్లా అయ్యారు? సహోదరులు పౌలుకి సహోదరులు, తోటి అన్నదమ్మునులా మాట్లాడుతున్నాడు. క్రీస్తు నందు అందరూ సహోదరులు. దేవుడు క్రీస్తు నందు మనలను తనకు పిల్లలుగా ప్రకటించినందున మనం ఆధ్యాత్మిక సహోదరులు. క్రీస్తు నందు విశ్వాసులైన వారందరూ కూడా సహోదరులు. వీరు పరిశుద్ధులు. సహోదరులు అందరూ పరిశుద్ధులు. ఎవరనగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు. ఇప్పుడు నన్ను పరిశుద్ధుడు అని పిలవాలి అంటే ఎట్లా పిలుస్తారు? ఆల్ ఆర్ సెయింట్స్. యేసుక్రీస్తు నందున్న ప్రతి ఒక్కడు కూడా పునీతుడే, పవిత్రుడు. తనను బట్టి కాదు పవిత్రుడు. ఇది మేజర్ కాన్ఫ్లిక్ట్. యేసును బట్టి పరిశుద్ధుడు, యేసును బట్టి పవిత్రుడు, తనను బట్టి అయితే అపవిత్రుడే. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ యామ్ ఎ గ్రేట్ సిన్నర్ అండ్ వర్స్ట్ సిన్నర్. భయంకరమైన అతిపెద్ద పాపిని. యాజ్ ఎ బిలీవర్, యేసునందు విశ్వాసిగా ఐ యామ్ ఎ సెయింట్. ఏంటి ఇందులో వ్యత్యాసం అనంటే క్రీస్తు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగింది. మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేసింది. మన మీద ఉన్న దోషాన్ని, రుణభారాన్ని, ఆత్మలో ఉన్న రుణభారాన్ని తొలగించి అంధకారాన్ని తీసేసి నూతన ఆత్మ వెలుగు చేత మన అంతరంగాలు నింపబడ్డాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఎంఏ పిహెచ్డి చదివినట్టు కూడా అర్థం కావు. ఆత్మ యందు దైవాత్మ యొక్క వెలుగు మనలో నింపబడింది అన్నాను. ఎవరికి అర్థమవుతుంది? ఆత్మ ఏంటి?
ఆత్మ యొక్క వెలుగేమిటి, అంతరంగం ఏమిటి, నింపబడటం ఏమిటి, వాట్ హీ ఈజ్ టాకింగ్, ఏం మాట్లాడుతున్నాడు అతను అని అనిపిస్తుంది వాడు. పరిశుద్ధులు విశ్వసించిన వారికి అర్థం అవుతుంది, విశ్వసించిన వారికి అర్థమవుతుంది. మిత్రులారా, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందేటట్లుగా దేవుడు అనుగ్రహం ఇచ్చాడు. యేసు నందు విశ్వాసముంచిన వారు దేవునికి కుమారులుగా దేవుడు ప్రకటన చేశాడు. God called them as his children. అందుకనే ఈ రక్షణ పొందిన అనుభూతి పొందిన వారికి పౌలు కొలసి పత్రిక రాస్తున్నాడు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. Paul, an apostle of Christ Jesus, by the will of God, and Timothy, our brother, to the saints and faithful brothers, to the saints and faithful brothers in Christ at Colossae. Grace to you and peace from God our Father. గుండెలో ధైర్యాన్ని నింపుతుంది ఈ మాట. మనలను సెయింట్స్గా దేవుడు ప్రకటించాడు. ఆర్సిఎం చర్చిలో ఇప్పటికీ సెయింట్హుడ్, పునీత అనే పదంతో పెద్దలను గౌరవిస్తుంటారు. మిగతా వాళ్ళు ఎవరికి సెయింట్ అని పెట్టరు. వారు మరణించిన తర్వాత ఏదైనా ఒక హీలింగ్ కానీ మిరాకిల్ కానీ స్వయంగా కనపడే ఎవరికైనా జరిగించినప్పుడు వారికి సెయింట్హుడ్ ఇస్తుంటారు. మదర్ తెరీసా కూడాను సెయింట్హుడ్ ఇచ్చారు ఈ మధ్యన లేటెస్ట్గా. చూడండి, బైబిల్ అయితే ఆర్సిఎం చర్చి అలా కొందరికి ఎందుకు ఇచ్చిందో కానీ బైబిల్ అయితే సెయింట్ అనేటువంటి పదం ప్రతి రక్షణ పొందిన వాడి తల మీద పెట్టింది తెచ్చు. ఇక్కడ వాక్యం ఏమంటుంది? దేవుని చిత్తము వలన క్రీస్తు యేసునకు అపోస్తలుడుగా ఉన్నాను నేను. బై ద విల్ ఆఫ్ గాడ్ అండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. Paul, an apostle of Jesus Christ, of Christ Jesus, by the will of God. దేవుని చిత్తం వల్ల అపోస్తలుడు ఉన్నాడు. ఇప్పుడు నేను రోజు దేవునితో పెనుగులాడేది ఏంటంటే, ఏంటి నీ చిత్తం నా పట్ల? ప్రభువా, నేను ఇదిగో సువార్త ప్రకటిస్తున్నాను, ఇదిగో హంగర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఏమిటి అసలు నీ చిత్తం ఏంటి? ఎలా నీ చిత్తంలో ఇడమడాలి, ఎలా నడవాలి? Every day I'm checking myself. దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో దానిని నిత్యము పరీక్షించుచు ముందుకు సాగాలి. పౌలు ఇక్కడ తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతిని సహోదరుడు అని గౌరవం ఇస్తున్నాడు. కుమారుడు అన్నది వేరు, సహోదరుడు అన్నది వేరు. సహోదరుని ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాం, కుమారుని ఎక్కువ ప్రేమిస్తాం. సహోదరుడికి గౌరవం ఇస్తాం, అధిక గౌరవం ఇస్తాం కుమారుడి కంటే కూడా. పౌలు తిమోతి యొక్క స్టేటస్ని పెంచి మాట్లాడుతున్నాడు. నా సహోదరుడు, మన సహోదరుడు, మీ సహోదరుడు, మేము కలిసి రాస్తున్నాం ఈ ఉత్తరాన్ని. ఈజ్ ఇట్ నాట్ ఆనర్? పౌలు ఎంతో గొప్ప గొప్ప దైవజనుడు, మహోన్నతమైనటువంటి ఆత్మశక్తి కలిగిన వాడు, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నవాడు. తనతో
తిమోతిని యాడ్ చేసుకున్నాడు. తిమోతి పౌలు చేసిన పరిచర్యలను తరువాత పౌలు తర్వాత కొనసాగించే ఒక సక్సెసర్గా పనిచేశాడు చరిత్రలో. చూడండి, మనం ఒక మాట గుర్తుపట్టుకోవాలి. మనం ఎంత అనుభవం సంపాదించామో ఒక యంగర్ జనరేషన్ని మనతో ఒక పార్ట్నర్గా ఉంచినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఒక బెస్ట్ లీడర్షిప్ను మనం ఇవ్వగలుగుతాము. అదే ఇవాళ అన్ని చోట్ల లోపం. యూత్ వర్ నెగ్లెక్టెడ్ ఇన్ ద చర్చెస్, ఇన్ ద లీడర్షిప్. ఈవెన్ ఇన్ ద పొలిటికల్ పార్టీస్ కూడా ఇవాళ యూత్కి ప్లేస్మెంట్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఒక మాట అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఒక మాట చెప్పి వస్తాను లోపలికి. టిఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన పాత్ర పోషించానని చెప్తున్న కేసీఆర్ ఒక ఎలక్షన్ పీరియడ్ 5 years గవర్నమెంట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ గవర్నమెంట్లోకి వచ్చి మొన్న వెరీ రీసెంట్లీ ఆ 9th ఎలక్షన్స్లో, December 9th ఎలక్షన్స్లో అడ్వాన్స్గా ఎలక్షన్స్ నిర్వహించుకున్నాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత తన కుమారుణ్ణి పార్టీకి ప్రెసిడెంట్ చేశాడు. యువకుడిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశాడు, యంగ్ బ్లడ్ తీసుకొచ్చి. ఒక్కసారిగా ఆ పార్టీ యొక్క స్వరూపం అంతా మారిపోయింది. కేడర్ అంతా కూడాను ఎలర్ట్ అయిపోయినారు. వృద్ధులంతా కూడా దే ఆల్ బికమ్ యంగ్ ఆల్సో. ఎందుకంటే యువ నాయకుడితో పనిచేయాలంటే వృద్ధులు కూడా దే షుడ్ బికమ్ యంగ్ ఆల్సో. వాళ్ళు కూడా కుర్రాళ్ళు అయిపోవాలి. సో యువకుడిని గుర్తించడం పొలిటికల్ పార్టీలో చేశాడు. చంద్రబాబు నాయుడు ఇంకొంచెం అడ్వాన్స్గా తన కొడుకుని సెక్రటరీగా తీసుకొచ్చేశాడు. అనిల్ అంబానీ తన కొడుకుని తీసుకొచ్చేశాడు. సచిన్ టెండూల్కర్ వాడి కొడుకుని తీసుకొచ్చేశాడు. అమితాబ్ బచ్చన్ వాడి కొడుకుని తీసుకొచ్చేశాడు, అడ్వాన్స్గా తీసుకొచ్చేశాడు. క్రైస్తవులు ఇవాళ యంగర్ జనరేషన్కి, నేను కడుపును పుట్టిన కొడుకు గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ వచ్చేవాడు ఆత్మ సంబంధమైన బిడ్డలని యంగర్ జనరేషన్. ఎందుకంటే మనం సహోదరులం ఎట్లా అయ్యాం ఆత్మీయంగా కదా, యంగర్ జనరేషన్ని ఎప్పుడు తీసుకొస్తాం మనం? నాకు లయన్స్ క్లబ్లో నేను చేసినటువంటి కార్యక్రమాలు హంగర్ ప్రాజెక్ట్కి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. దాన్ని అందుకోవటానికి నన్ను నిన్నటి సాయంకాలం విశాఖపట్నం రమ్మని ఉత్తరం ఇచ్చారు గవర్నర్. వెళ్ళటానికి నా దగ్గర ఛార్జీలకు కూడా డబ్బులు లేవు. నేను వెళితే ఇక్కడ హంగర్ ప్రాజెక్ట్కి మినిమం సపోర్ట్ ఎవరు లేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఇట్స్ నాట్ న్యూ టు మీ. నాకు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రకటించింది ఇదే సంవత్సరం, లాస్ట్ ఇయర్. ప్రకటించినప్పుడు వెళ్ళటానికి కూడా నాకు ఛార్జీలు లేవు. I have established international records, but I have no money to receive the records even. ఆ కండిషన్లో నేను ఉన్నప్పుడు నా భార్య సలహా ఇచ్చింది నాకు నిన్న సాయంకాలం, వై డోంట్ యూ సెండ్ యువర్ సన్. నా కొడుకు ఆల్రెడీ, నా కుమారుడు అక్కడ చదువుతున్నాడు, యూనివర్సిటీలో ఎంటెక్ చేస్తున్నాడు. ఐ సెంట్ హిమ్. నిన్న సాయంకాలం ఆయన పంపించాను. ఇంటర్నేషనల్ గవర్నర్ దగ్గర ఆ బిడ్డ వెళ్ళి ఆ యొక్క ఇంటర్నేషనల్ అవార్డ్ అండ్ పిన్ తీసుకుని వచ్చాడు. నేను వెళ్ళలేకపోయినదని వాడు వెళ్ళినా, బోత్ ఆర్ ఈక్వల్ ఫర్ మీ. ఎందుకంటే ఇది బైబిల్లో మనం చూస్తున్నాం, ఫాదర్ అండ్ సన్, గాడ్ యాజ్ ద ఫాదర్ అండ్ ద గాడ్ యాజ్ ద సన్ ఎట్లా అయితే గ్లోరిఫై అయినారో, ఏ తండ్రి తన కొడుక్కి గ్లోరీ ఇవ్వటానికి, ఆనర్ ఇవ్వటానికి అభ్యంతరపడ్డు.
మరి ఎందుకు క్రైస్తవ్యంలో, నా ప్రశ్న, ఎందుకు క్రైస్తవ్యంలో ఆత్మీయ కుమారులకు విలువ ఇవ్వటం లేదు, సంఘానికి కలుపుకోవటం లేదు, పరిచర్యలో కలుపుకోవటం లేదు? నాకు తెలిసిన ఒక సాడ్ చర్చ్ ఇన్సిడెంట్ ఉంది. ఆ దైవజనుడితో పాటు ఇంకొక అన్న 30 ఏళ్ళుగా సేవ చేస్తున్నాడు, నాకు తెలుసది. ఆయన వివాహం కాకముందు నుంచి, ఆయన వివాహమై ఆయన బిడ్డలు పుట్టినప్పటికీ కూడా కలిపే సేవ చేస్తున్నాడు. ఆయన కుమారుని తీసుకున్నాడు తప్ప సేవలోకి ఈ అన్నను అలానే పెట్టేశాడు ఆయన. ఆ తర్వాత ఫేడ్ అవుట్ అయిందనుకోండి ఆ సంఘం. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఎంకరేజ్ యువర్ యంగర్ జనరేషన్. నా దగ్గర 10ల సంఖ్యలో యవనస్తులు వెళ్ళారు బయటికి ఇప్పటికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో. ఇది చాలా అవసరమైంది క్రైస్తవ్యానికి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్తో కలిపి మనం పనిచేయగలగాల. నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని మనం బిల్డ్ చేయటం, ఇంపాక్ట్ చేయటం కాదు, వాళ్ళతో కలిసి మనం పనిచేయాలి, మనం పని చేయాలి. ఇస్రోలో అబ్దుల్ కలాం గారు చీఫ్గా పనిచేశాడు. అంతకంటే ముందు సతీష్ ధావన్ గారు పనిచేశారు. అబ్దుల్ కలాం గారు సక్సెస్ఫుల్ ఇస్రో చైర్మన్ అవటానికి కారణం సతీష్ ధావన్ గారితో ఆయన పనిచేసినటువంటి దినాలుగా ఆయన చెప్పుకున్నాడు. లోకమంతా కూడా రైట్ ట్రాక్లో ఉన్నారు. క్రైస్తవ్యంలోనే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని ప్రమోట్ చేయటం, ఎంకరేజ్ చేయటం, కలుపుకొని సేవ చేయటం కనపడలేదు. ఈ పాయింట్ నేను ఎక్స్పోజ్ చేసి మాట్లాడుతున్నాను. పౌలు అయితే ఏం చేశాడు? దేవుని చిత్తము వలన అపోస్తలుడనైన నేను, నా సహోదరుడైన తిమోతి కలిసి ఉత్తరం రాస్తూ మీకు శుభము అని చెప్పుచ్చు రాస్తున్నాము. మీకు శుభము అని చెప్పి రాస్తున్నాము. శుభం అని చెప్పారు సంఘానికి. సహోదరుడా, సహోదరి, when you are reaching your church, you must tell them the greeting of happiness. సంతోషకరమైనటువంటి విషయంతో రీచ్ కావాలి. నీకు శుభం కలగాలి, నీకు మేలు కలగాలి, నీకు దీవెన కలగాలి, నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు ఘనత పొందాలి. That is the attitude while I am writing this letter, friends. పౌలు గారు చెప్తున్నాడు, ఈ ఉద్దేశంతో రాస్తున్నామయ్యా, మీకు శుభం కలగాలి, మరియు దేవుని నుండి కృపా సమాధానం ఖచ్చితంగా కలుగుతాయి. దేవుని దగ్గర పీస్ అండ్ గ్రేస్, ఈ రెండు కూడా ఉన్నాయి. ఈ రెండే మనకు కావాల్సినవి. ఈ భూమి మీద మనం బ్రతకాలంటే ద మోస్ట్ రిక్వైర్డ్ థింగ్స్ ఫ్రమ్ అబౌవ్, గ్రేస్ అండ్ పీస్. ప్రభువు నుండి మనకు కావాల్సింది ఏంటో తెలుసా? కృప మరియు సమాధానం. కృప మరియు సమాధానము. ఈ రెండు కావాలా మనకు, సహోదరుడా, సహోదరి. కృప రక్షణ ఆధారం, సమాధానము ఆనందానికి కారణం. కృప సమాధానము ఎవరు కలిగి ఉంటారో వారు ఎదుగుతారు. దే విల్ గ్రో, వాళ్ళు ఎదుగుతారు. కృప లేకపోతే మనం వర్ధిల్లమండి. నేను 28 సంవత్సరాలుగా ఈ కృప అనేది అనుభవిస్తున్నాను. నా ఫూలిష్నెస్, నా బుద్ధిహీనత బయలుపడుతూనే ఉంది 28 ఏళ్ళుగా. దాన్ని కృప అధిగమించి పనిచేస్తూ నన్ను భద్రం చేస్తూనే ఉంది, ఆనందింపచేస్తూనే ఉంది. ఎనీ ఫెయిల్యూర్ ఇన్ మై లైఫ్ బికాజ్ ఆఫ్ మీ, నా వలననే కలిగిన ప్రతి అవిధేయత ప్రభు కృప ద్వారా సరిచేస్తున్నా.
నా నుండి కలిగేది ఏమి ఉండదండి, ఒకే ఒక్కటి పాపమే. ఎందుకంటే నేను పాపిని కాబట్టి. నేను పాపిని కనుక పాపమే చేస్తాను. యాజ్ ఎ బీ ప్రొడ్యూసెస్ ద హనీ, ఏ హ్యూమన్ బీయింగ్ ప్రొడ్యూసెస్ ద సిన్ ఓన్లీ. తేనెటీగ తేనెను ఉత్పత్తి చేసినట్టు మానవుడు పాపాన్ని ఉత్పత్తి చేస్తాడు, మరొకటి చేయడు. నా వైపు నుంచి పాపమే, కానీ ప్రభువు వైపు నుంచి కృపయే, సమాధానమే. క్రీస్తు ద్వారా దేవునితో నిత్య సమాధానం ఏర్పరచబడింది. సహోదరులారా, క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం, క్రీస్తును బట్టి లోకములో సమాధానం. సమాధానం ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. ఇది ఎంతో వాస్తవం. సమస్యలతో ఉన్నవాడు ఆనందంగా ఉండలేడు. సమాధానం ఉన్నవాడే ఆనందంగా ఉండగలుగుతాడు. ఇది దేవుని నుండి మీకు కలుగుతుంది అని అంటున్నాడు. ఇది వాస్తవము. సంఘానికి ఇది రుజువు. సంఘము క్రీస్తు కృపలో, క్రీస్తు యొక్క ఆశీర్వాదములో, క్రీస్తు యొక్క సమాధానములో ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే లోకము విశ్వాసిని తాకకుండా ఈ రెండు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అపవాది డామినేట్ చేయకుండా, రూల్ చేయకుండా ఈ రెండు మనల్ని కాపాడుతున్నాయి. పీస్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇవాళ నేను ఈ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను అని అంటే అన్నదాత కార్యక్రమం, ఏసే అన్నదాత కార్యక్రమం నేను రన్ చేస్తున్నానంటే, ఒక సింగిల్ ఎన్పి లేకుండా రన్ చేస్తున్నానంటే, నడుస్తూ ఉండగా కూడాను గుడ్డివాడు తడువులాడినట్టు వనరుల కోసం తడువులాడుతూ కూడా డెస్టినీకి చేరుతున్నాం ఎవ్రీడే అని అంటే, ఇట్స్ ఆల్ ద గ్రేస్ అండ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని కృప, దేవుని కృప. అండర్ ట్రైనింగ్, అండర్ టెస్ట్. మిలిటరీ వాళ్ళది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి క్రాలింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఒక చిన్న గొయ్యి తవ్వుతారు. ఆ చిన్న గొయ్యి మనిషి పడతాడు, పైకి లెగటానికి వీలు లేదు, మోకాళ్ళ మీద పాకాలన్నమాట. ఆ గోతిలో బోధి అంటారు చూశారు, పొలాల్లో బోధలు వేస్తారే నీరు వెళ్ళటానికి, అలా బోధలాగా చేస్తారు. పైన ముళ్ళ కంచి పెడతారు, పైన ముళ్ళ కంచి పెడతారు. ఈ క్రాలింగ్ చేస్తే కాళ్ళు, మోకాళ్ళు, పొట్ట, మోచేతులు డోక్కుపోయి రక్తం గారుతుంది. డోక్కుపోయిన దాని మీద వెళ్ళటం సాధ్యమా? దట్ ఈస్ ద ట్రైనింగ్, రిగరస్ ట్రైనింగ్ ఫర్ మిలిటరీ. యేసుక్రీస్తు ప్రభువులో గొప్ప కార్యం సాధించాలి అంటే నేను కూడా సచ్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ రిగరస్ ట్రైనింగ్ స్పిరిచువల్గా పోవద్దా? కళ్ళం నీళ్ళు వస్తాయి ఒక్కోసారి కూర్చుంటే, అర్థమవుతుందా? అరే రైస్ ఉండవు, వెజిటబుల్స్ ఉండవు, ఆనియన్స్ ఉండవు, ఆయిల్ ఉండదు, టైం షార్ట్ అయిపోతుంటుంది, గ్యాస్ అయిపోతుంది సడన్గా, గ్యాస్కి డబ్బులు ఉండవు, పచారి కొట్టు కాముటి సరుకులు ఇవ్వనని చెప్పి కబురు చేస్తాడు ఆ టైంలో. సో మెదడు ముద్దుబారిపోతుంది. బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప అట్లా నిలిచి ఉంటుంది. ఆ టైం అయ్యేటప్పుడు 1 o'clockకి అన్ని సెంటర్స్కి ఫుడ్ రీచ్ అవుతుంది. నేను 1 week అబౌవ్ చెప్తున్న ఒక్క శ్రోత కూడా ముందుకు రాలేదంటే ఇట్ ఈజ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్, రిగరస్ ట్రైనింగ్ ఇన్ స్పిరిట్. నేను ఎప్పుడు అనుకుంటాను ఆపేద్దాం ఇది అనుకుంటాను, కొంచెంసేపు కూర్చున్న మళ్ళీ స్థిమిత పడినాక నో 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 ఐ షుడ్ నాట్ స్టాప్, ఐ షుడ్ రన్ దిస్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. మా నాయన బాధపడుతున్నాడు, పక్కన చూస్తారే ఏమిటి అంతకాలం చేస్తే, ఒక పక్క నా భార్య బాధపడుతుంది, నా ఆఫీస్ స్టాఫ్ బాధపడుతున్నారు, ఏమిటి ఇంత మొండిగా పోతున్నాడు.
ఒక పక్కన సపోర్టర్స్ అంతా వెళ్ళిపోయినారు. యేసుక్రీస్తు ప్రభు క్రాస్ బేరింగ్ ఎట్టుందో అట్టుంది నాకు. బట్ స్టిల్ ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. ఎందుకో తెలిసిన, ఒక మహోన్నత కార్యం కోసం సిద్ధపరచబడే వ్యక్తి అట్లాగే ట్రైన్ కావాలి. కృప సమాధానం ఎక్కడికి పోవు. కృప పోదు, సమాధానం పోదు, తొలగిపోనివి ఈ రెండు మీకు కలుగుతాయని దీవెనిస్తున్నాడు. నేను ముగిస్తున్నాను, ప్రార్థన చేస్తాను. కృపా సమాధానం అనుభవిద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నాయన, హార్డ్ కోర్, టఫ్ కండిషన్స్, హై స్ట్రెస్, వీటన్నింటి మధ్యలో మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. మూలుగుతున్న నక్క మీద తాటి కాయ కాదు, కాయలు పడినట్లు ఉన్న ఆర్థిక స్థితిలో నడుపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇది గొప్ప భాగ్యం, అందరికి దొరికే ఎక్స్పీరియన్స్ కాదు. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్లీ. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రేక్షకులు క్రీస్తు కొరకు నిలబడటానికి సహాయం చేయండి. మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటే యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.